హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మానకొండ పోచమ్మ తల్లి జాతరకి ఆటోలో వెళ్ళాము. ఈ ఆటోని తీసుకెళ్ళడం ఈజీగా ఉంటుందని ఇందులో వెళ్ళాము. కార్లో వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయినాం. ఇదైతే కరీంనగర్ ఫ్లైఓవర్ అండి. మానకొండ వెళ్ళడం నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఇది చెరువు మానకొండూరు. ఒకప్పుడు ఇక్కడ ఏం లేకపోవు. శివాలయం కూడా మస్తు మంచిగా కట్టేశారు. ఊర్లో నుంచి వెళ్తున్నాం లోపల నుంచి. నాకు నా ఫేవరెట్ విలేజ్ అండి. ఇక్కడనే నేను పుట్టి పెరిగిన, ఇక్కడనే చదువుకున్న. ఇది కోట. ఈ కోటలోకి మేము ఎన్నిసార్లు వెళ్ళినామో చెప్పలేని జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ఊర్లో చిన్నటి జ్ఞాపకాలు మర్చిపోలేనివి. అలాగే ఈ పల్లెటూరు ఉంటుందంటే ఆ అందాలే వేరబ్బా. నిజంగా ఈ విలేజ్ ఒకప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లనే ఉంది. చాలా రోజులు అవుతుంది ఈ విలేజ్కి రాక. ఇప్పుడు వస్తున్నానంటే నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడండి ఎంత జోక్ ఉందో. ఇక వచ్చేసామండి దగ్గరికి, అడవిలోకి దగ్గరలోకి వచ్చేసాం. అవును ఫ్రెండ్స్, మీరు మానకొండూరులో ఉంటే కామెంట్ చేయండి. ఒక్కసారైనా ఈ విలేజ్కి వెళ్ళి చక్కర్లు కొట్టండి. చాలా బాగుంటుంది. వెదర్ కూడా బాగుంటుంది అక్కడ. షాపులు అసలు చేంజ్ కాలేదు ఊరు. నిజంగా నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ ఊరికి నాకు చెప్పలేని బంధం ఉంది, చెప్పలేని అనుబంధం ఉంది. ఇక దగ్గరకు వచ్చేసామండి, విలేజ్కి వచ్చేసాము. ఎంత బాగుందంటే, అవును ఫ్రెండ్స్, నేను అసలు ఊహించేది ఒకటి ఉంది. ఏంటంటే అసలు మానకొండూరులో ఈ బ్రిడ్జ్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాం. అసలు ఇది ఊరు ఎప్పుడు ఇలాగే ఉండిపోతుంది అనుకున్నాం, కానీ ఇక్కడ బ్రిడ్జ్ కూడా స్టార్ట్ చేసారు. ఆల్రెడీ అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. చూడండి, మీకే చూపిస్తా. ఎంత బాగుందంటే గిన్ని రోజులుండి ఒక 30-40 ఇయర్స్ ఉన్నారు. నేను పుట్టక ముందు నుంచి కూడా మా వాళ్ళు ఇక్కడనే బ్రతికిర్రు. మా బతుకుదేరు మొత్తం ఈ ఊర్లోనే ఉంది ఫ్రెండ్స్. అసలు ఇన్ని రోజులుండి ఇక్కడ ఒక ఫ్లాటు, అది ల్యాండ్ అన్న కొనుక్కోలేము. దగ్గరకు వచ్చేసాము. కుండలు గుట్టల మధ్య ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్ళండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.